హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను వచ్చేసి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్ అయితే చేశాను. అది కూడా మన దగ్గర ఓల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, దాంతోనైతే చేశాను అనమాట. నాకు మొత్తం కాస్ట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీసే పట్టింది 2 డజన్కి. నాకు కాస్ట్ మనం తీసుకోవాల్సింది కొన్ని మెటీరియల్సే. ఇలాగో మన దగ్గర బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కదా, అది స్టోన్స్ ఉన్న అంటే చెమ్కిలు ఉన్న బ్యాంగిల్ని ప్లెయిన్ బ్యాంగిల్ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓల్డ్ బ్యాంగిల్ టు న్యూ బ్యాంగిల్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇక్కడ నేను చాలా ట్రెండింగ్లో ఉన్న రెయిన్ డ్రాప్ బ్యాంగిల్ అయితే చేశానన్నమాట. అతి తక్కువలో ఎలా చేసుకోవాలో ముందు చెప్తాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేసుకోవాలి అనేది. ఇక్కడ నేను 2 కలర్స్లో అయితే చేశానన్నమాట. ఒకటి రెడ్ కలర్, ఒకటి గ్రీన్ కలర్ అనమాట. అది మన దగ్గర ఓల్డ్ బ్యాంగిల్స్తోనే చేశాను. ఎలా చేశానో చూసేయండి. ముందుగా మన దగ్గర ఉన్న ఓల్డ్ బ్యాంగిల్స్ అన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఓల్డ్ బ్యాంగిల్స్ని ప్లెయిన్ బ్యాంగిల్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను. అప్పుడే మనకు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ మన దగ్గర చాలా వరకే ఉంటాయి, ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అందరూ పెళ్ళిలో గాజులు అయితే వేసుకుంటారు కదా, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటారు కదా. అందుకే నేను ఇక్కడ మా అమ్మవి అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను మీ దగ్గర ఇలాంటి బ్యాంగిల్స్ ఉంటేనే చేసుకోండి, లేకపోతే ప్లెయిన్ బ్యాంగిల్ తెచ్చుకొనైనా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, రెడ్ కలర్వి ప్లెయిన్. నేను దాన్నే మనం ప్లెయిన్గా అయితే కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా కన్వర్ట్ చేసాలో అనేది కూడా చెప్తాను ముందు. మీరు అయితే ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేసేయకుండా చూడండి. చూసారు కదా, అచ్చం మనం బయట మార్కెట్లో కొన్నట్టే ప్లెయిన్ బ్యాంగిల్ లాగా కనిపిస్తుంది కదా. కాబట్టి నేను ఎలా చేశాను ప్లెయిన్ బ్యాంగిల్స్ అనేది కూడా ఈ వీడియోలో మొత్తం చెప్పేస్తాను. ముందుగా బ్యాంగిల్స్ అన్నీ తీసుకొని అది మంచిగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే కొన్ని పగిలిపోతాయి కదా, కాబట్టి మంచిగా చెక్ చేసుకొని చూసుకోండి. ఒక 10 మినిట్స్ వరకు అయితే వాటర్లో అయితే నానబెట్టండి. అప్పుడే మనకు స్టోన్స్ అంటే పైన చమ్కీలు ఉన్నాయి కదా బ్యాంగిల్స్ పైన, అవి రిమూవ్ చేయడానికి చాలా ఈజీగా కుదురుతుంది. మనం కొంచెం ఓపికతో చేసుకుంటే మనకైతే తక్కువలో రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేది రెడీ అయిపోతాయి. ఇప్పుడు నేను ఒకటి మనకు హెయిర్ పిన్ ఉంటుంది కదా, ఇలాంటి పిన్ తీసుకొని మనం 10 మినిట్స్ వరకు నానబెట్టాం కదా వాటర్లో, ఇలా మనం క్లిప్తోని ఇలా మొత్తం రబ్ చేస్తే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అలా చేస్తే చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. పైన చమ్కీలు ఉన్నాయి కదా, అది చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. ఎక్కువసేపు అయితే నానబెట్టకండి, ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనం కొంచెం ఓపికతోనైతే చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు బ్యాంగిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. మీరు ఇలా రబ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇలా ఒక్కొక్క దాన్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎన్ని బ్యాంగిల్స్ ఉంటే అన్ని బ్యాంగిల్స్ అయితే రిమూవ్ చేసుకోండి. ఇలా మొత్తం స్టోన్స్ ఉన్నాయి కదా, చూసారా, చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతాయి. ఎందుకంటే వాటర్లో నానబెట్టాం కదా, అందుకే చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతాయి. అలా అన్నిటినీ అయితే రిమూవ్ చేసుకోవాలి. అప్పుడే మనకు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్ అనేది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు చమ్కీలు ఉంటే దానిపైన స్టిక్ చేసేయచ్చు అని, కానీ స్టోన్స్ అనేవి సరిగా స్టిక్ అవ్వవు. ఒకవేళ మనము స్టోన్స్ అనేవి స్టిక్ చేసినా అవి తొందరగా ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనము చమ్కీలు అనేవి రిమూవ్ చేసుకొని ఆ తర్వాతే మనము బ్యాంగిల్ అయితే రెడీ చేసుకోవాలి. చాలామంది ఓల్డ్ బ్యాంగిల్ని అయితే పడేస్తూ ఉంటారు, ఏం చేద్దామని. అందుకని ఇలా రీక్రియేట్ అయితే చేసుకోండి. మీకు కూడా తక్కువ బడ్జెట్లోనే అయితే మంచి బ్యాంగిల్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మీరు ఒక్కొక్కటిని అన్నిటిని రిమూవ్ చేస్తూ రావాలి. ఇక్కడ మనకు కొంచెం టైం అయితే పడుతుంది రిమూవ్ చేయడానికి. మీకు ఎన్ని డజన్ కావాలంటే అన్ని డజన్ అయితే రిమూవ్ చేసుకోండి. నేనైతే రిమూవ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో. సేమ్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి కదా. ఇవి చాలా రోజుల వరకు కూడా ఉంటాయి, అసలు పగిలిపోవు. చూసారు కదా, డిఫరెన్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. మీకు ఒకవేళ రిమూవ్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తే మీరు బయట మార్కెట్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ తెచ్చుకొని కూడా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే చేసుకోవచ్చు. ఇలా నేను ఒక్కొక్కటిని అన్నిటిని అయితే రిమూవ్ చేశాను. నేనైతే 1 డజన్ వరకు అయితే రిమూవ్ చేశాను అనమాట స్టోన్స్ అనేవి. ఇలా మనము ప్లెయిన్స్ బ్యాంగిల్ తీసుకున్న తర్వాత మనకు దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే, ముందుగా నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే తీసుకున్నాను. అలాగే గోల్డ్ కలర్లో ఉన్న షుగర్ బీడ్స్ అయితే తీసుకున్నాను, చిన్నగా ఉంటాయి, అది ఆన్లైన్లో కూడా దొరుకుతాయి.
ఆ తర్వాత B700 గ్లూ అయితే తీసుకోవాలి. నార్మల్ గ్లూ తీసుకుంటే ఏమవుతుందంటే స్టోన్స్ అనేవి ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి B700 గ్లూ ఉంటే అదే ట్రై చేయండి చాలా వరకు. ఆ తర్వాత స్టోన్స్ని అతికించే పెన్ అదైనా సరిపోతుంది, లేకపోతే మనం చేత్తోనైనా అతికించుకోవచ్చు. చేత్తో కూడా ఎలా అతికించాలో కూడా నేను ముందు చెప్తాను. ఇక్కడైతే ముందుగా ఒక బ్యాంగిల్ తీసుకొని దానిపైన మనం B700 గ్లూని గమ్ని బ్యాంగిల్ పైన వేసుకొని, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అయితే వేసుకోండి. మనం గ్లూ వేసేటప్పుడు గ్లూ అయితే తొందరగా ఆరిపోతుంది, కాబట్టి గ్లూ వేసిన వెంటనే మనమైతే స్టోన్స్ అయితే స్టిక్ చేసుకోవాలి. అప్పుడే మనకు స్టోన్స్ అనేవి గట్టి పడతాయి అన్నమాట. ఒకవేళ గ్లూ ఆరిపోతే స్టోన్స్ అనేవి అంత స్టిఫ్గా అయితే స్టిక్ అవ్వవు, లూజ్ అయిపోతాయి, ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం కొంచెం గన్ వేసుకొని అప్పుడే స్టోన్స్ అయితే అతికించుకోవాలి. నేను వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో అలాగైతే స్టిక్ చేసుకోండి. నేను కాస్ట్ ప్రైస్ చెప్పలేదు కదా, నేనైతే ఇక్కడ 20 రూపీస్ అయితే గ్రీన్ కలర్ స్టోన్ కనిపిస్తుంది కదా, అది 20 రూపీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే అది షుగర్ బీడ్స్ ఉన్నాయి కదా చిన్నవి, మీరు ఆ ప్లేస్లో షుగర్ బీడ్స్ లాంటి చైన్ ఉంటుంది ఒకటి లాంగ్ గోల్డ్ కలర్లో, అది 10 రూపీస్కి మీటర్ ఉంటుంది. అది ఒకటి తీసుకున్న దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా గ్లూ అంటారా, అది 20 రూపీస్, మొత్తం కలిపితే 50 రూపీస్లోనే అయిపోతుంది. ఎందుకంటే మన దగ్గర ఎలాగో బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కదా, మనం రెడీ చేసుకున్నాం కదా ప్లెయిన్ బ్యాంగిల్స్ని, అవి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇంట్లోనే రెడీ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఖర్చు అయితే ఉండదు. దానికి మనకు మొత్తం ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ అవుతుంది. కానీ మనం బ్యాంగిల్ చేసేటప్పుడు కొంచెం ఓపికతో చేసుకుంటే బ్యాంగిల్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ చేసుకోవచ్చు. దీనికైతే కొంచెం పేషెన్స్ అయితే కావాలి. మనం ఇలా బ్యాంగిల్ మొత్తం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అప్పటికప్పుడే వేసుకోకుండా ఒక 24 అవర్స్ అయితే ఆరబెట్టుకోవాలి. అప్పుడే గ్లూ గమ్ అనేది చాలా కరెక్ట్గా ఆరిపోయేంత వరకు అయితే ఉంటుంది. అప్పుడే స్టోన్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. అప్పటికప్పుడే వేసుకుంటే స్టోన్స్ అనేవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే గ్లూ సరిగా ఆరకపోతే స్టోన్స్ అనేది ఊడిపోతాయి కదా. అందుకనే 24 అవర్స్ తర్వాత మీరైతే బ్యాంగిల్ అయితే వేసుకోవచ్చు. అంటే మనం ఒకవేళ రేపు వేసుకోవాలి అనుకుంటే బిఫోర్ నైట్ ఆ రోజు మనం ఇలా బ్యాంగిల్ రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనం గ్రీన్ కలర్ స్టోన్స్ అన్నీ ఒక్కొక్కటిగా అతికించుకున్న తర్వాత ఇంకా గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి అయితే అతికించుకోవాలి. ఇది కొంచెం ఇక్కడైతే కొంచెం ఫాస్ట్గానే చేయాలి, ఎందుకంటే గ్లూ అనేది ఆరిపోతుంది. ఒకవేళ మీకు గ్లూ అనేది ఆరిపోతుందంటే మధ్యలో గ్లూ గమ్ వేసుకొని అతికించుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక్కొక్కటిగా అయితే షుగర్ బీడ్స్ని అయితే అతికించుకుంటున్నాను. అవును, ఇంతకీ మీకు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అంటే ఇష్టమా? అయితే మీరు కూడా ఇలాగే చేసుకోండి, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మనం బయట ఎక్కువ ప్రైస్ పెట్టేదానికన్నా మనం ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. అది కూడా మనం ఫ్రీ టైంలోనే చేసుకోవచ్చు అన్నమాట. దానికి ఎలాంటి ఎక్కువ బడ్జెట్ కూడా ఉండదు, కాబట్టి మనం ఇంట్లోనే రెడీ చేసి వేసుకుంటే బాగుంటుందని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇలా మొత్తం ఇదే ప్రాసెస్లో ఫాలో అవుతూ అన్నీ ఒక్కొక్కటిగా అయితే రెడీ చేసుకోండి. ఇక్కడ నేను గ్రీన్ కలర్వి అనేది ఒక డజన్ వరకు అయితే తీసుకున్నాను బ్యాంగిల్స్ అనేవి. ఇక్కడ నేను ఈ వీడియోలో అయితే గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలి అనేది చూపించాను. నెక్స్ట్ వీడియోలో అయితే మనం రెడ్ కలర్ బ్యాంగిల్ని ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు అయితే అర్థమైందే అనుకుంటున్నాను ఎలా చేసుకోవాలి అనేది. నేను తక్కువ ప్రైస్లోనే చెప్పాను అనమాట, మన బడ్జెట్లోనే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా మొత్తాన్ని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. చూసారు కదా, ఇలా అయితే చేసుకోండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.